మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట సాగుతోంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. రీక్రియేషన్ క్లబ్ లో 13 ముక్కల పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో పోలీసులు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. 18 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులు పేకాట ప్రదేశంలో ఉన్నట్లు గుర్తించారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, పేకాట దందా, అది కూడా మంత్రి పార్థసారథి ఇలాకాలో, అసలు వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. అండ్ దట్టు అధికార పార్టీ వాళ్ళే ఎక్కువగా ఈ దందాలో పాల్గొన్నట్టు, పేకాట ఆడుతున్నట్టు సమాచారం. అందుకే పోలీసులు కూడా జోక్యం చేసుకోవట్లేదు అని మనకి సమాచారం అందుతోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్, ఏంటి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అశోక్? ఖచ్చితంగా ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే మొత్తం పేకాట జోరుగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గమైన నూజివీడు నియోజకవర్గం నిన్న భారీ స్థాయిలో పేకాట ఆడుతున్నట్టు పోలీసులు గుర్తించి సవాలు చేయడం ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఆగిరిపల్లిలో ఉన్న ఏదైతే ఈ మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ ఉందో అది కేవలం హైకోర్టు అనుమతులు ఉన్నాయని, ఒక రిక్రియేషన్ క్లబ్ కి అనుమతులు ఉన్నాయని చెప్పి అందులో పేకాటలు ఆడిస్తున్నారు. ఈ పేకాట ఆడేందుకు కేవలం నుజువీడే కాదు, అటు తిరువూరు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువగా అందులో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఖమ్మం కావచ్చు, భద్రాచలం ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పేకాట ఆడేందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో సుమారు 120 మందికి పైగా అక్కడ టేబుల్స్ సెట్ చేసుకుని అక్కడ పేకాట ఆడుతున్నట్టుగా కూడా గుర్తించారు. వీరిలో అధిక సంఖ్యలో టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఉండటంతో వారిని ఏమీ చేయలేక అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు కొంత వెనక్కి తగ్గినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపుగా 120 కార్లు, ఒక 50 బైకుల వరకు కూడా అక్కడ గుర్తించారు. ఒక 18 లక్షల రూపాయల నగదును గుర్తించారు. అయితే మరొక 2 బ్యాగుల్లో కూడా నగదు ఉంది. అది ఎంత అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ప్రధాన కారణం మంత్రి నియోజకవర్గం, అదే సమయంలో టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువ ఉండటంతో పోలీసుల మీద తీవ్రంగా ఒత్తిడి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలు కూడా వెల్లడించకుండా వారందరినీ వివరాలు నమోదు చేసుకుని పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అన్ని చోట్ల కూడా టీడీపీ నాయకులు, కూటమికి సంబంధించిన పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ తరహాలోనే అనధికారికంగా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా సరే కూడా పేకాటలు శిబిరాలు వెళ్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.